ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, డివిఎం గ్లోబల్ ధ్యాన యువ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు, యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో నెక్స్ట్ ఆఫ్టర్ 10th వాట్, అసలు 10th అయిపోతుంది, 10th ఎగ్జామ్స్ రాస్తున్నారు అందరూ. 10th తర్వాత ఏ కోర్సెస్ని ఎలా ఎంచుకోవాలి, కెరియర్ కౌన్సిలర్ యొక్క పాత్ర ఏంటి అనే అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. మనం ఈ కెరియర్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్ దశరథ్ రామ్ రెడ్డి గారు. ఎంతోమందికి కెరియర్ కౌన్సిలింగ్లో వారి కెరియర్ని ఎలా చూస్ చేయాలి అనేటువంటి కోర్సెస్ అందిస్తూ ఉన్నారు. ఎంతోమంది వాళ్ళ కెరియర్లో అద్భుతంగా విజయం సాధిస్తూ ఉన్నారు. సో వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. కమాన్, వెల్కమ్ టు దశరథ్, వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నెక్స్ట్ అంటే ఆఫ్టర్ 10th వాట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఇంకా ఎన్ని కెరియర్ గైడెన్స్లు ఉన్నా, ఎన్ని యూట్యూబ్ ఛానల్లో ఎన్ని విషయాలు చెప్పినా ఇంకా అవసరం అయితే ఉంది. రైట్? సో మరి ఏంటి అసలు 10th తర్వాత ఏం చేయాలి? సో ఉదయం లేవగానే వాకింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్. మధ్యాహ్నం పని అయిపోగానే భోజనం చేస్తాం. సాయంత్రం అన్ని పనులు పూర్తి చేసుకొని అలసిపోగానే నిద్రపోతాం. ఇవన్నీ బయాలజికల్ నీడ్స్, లేదంటే బయాలజికల్ ప్యాటర్న్స్ అనుకోండి. అలాగే 10th తర్వాత మనము అదే బయాలజికల్గా, అదే న్యాచురల్గా చేసే నిర్ణయాలు ఏంటంటే నెక్స్ట్ నేను ఏదైనా పెద్ద కోర్స్ చేయాలి, దెబ్బకి నా లైఫ్ టర్న్ అయిపోవాలి, లేదంటే నేను ఇంకా నెంబర్ 1 అయిపోవాలి అన్న ఆలోచనలతోటి ముందు యాక్షన్స్ ఏమో చాలా కాన్షియస్గా చేస్తాం, లేదంటే అదొక హ్యాబిట్లో అయిపోతుంది. ఇది కొత్తది కదా, కొత్తది ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు ఒకసారి కాన్షియస్గా చేస్తాం, లేదంటే అన్కాన్షియస్గా ఉంటుంది. పొరపాట్లు చేస్తాం. సో 10th తర్వాత ఏం చేయాలంటే సరైన నిర్ణయం తీసుకోవాలి. మొదటి వాటికి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, బికాజ్ ఇట్ హాస్ బికమ్ ఆల్రెడీ అ హ్యాబిట్. 9th క్లాస్ వరకు అటెండెన్స్తోనే పాస్, నిజం మాట్లాడుకుంటే కనుక. సో బట్ ఇప్పుడు ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి 10th తర్వాత. ఎందుకు నిర్ణయం తీసుకోవాలి? మనం ఎటువైపు వెళ్ళాలి అని తెలిసినప్పుడే, ఫర్ ఎగ్జాంపుల్ నేను తిరుపతి వెళ్ళాలా, అన్నవరం వెళ్ళాలా, లేకుంటే మధురై వెళ్ళాలా అని తెలిసినప్పుడు నేను బస్ ద్వారా వెళ్ళాలా, ఫ్లైట్ ద్వారా వెళ్ళాలా, రైలు ద్వారా వెళ్ళాలా అని క్లారిటీ ఉంటుంది. కానీ ఎటువైపు వెళ్ళాలో మన క్లారిటీ లేనప్పుడు నేను ఏం ఎక్కెళ్తాను, ఎటువైపు వెళ్తాను? సో చాలామంది విద్యార్థులకి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది న్యాచురల్ థింగ్, ఇది పెద్ద డిసీజ్ కాదు, ఇదేందో పెద్ద బ్యాడ్ ఎలిమెంట్ కానే కాదు. ఇది ఒక న్యాచురల్ థింగ్. వాళ్ళకి ఎటువైపు వెళ్ళాలో తెలియక అటువైపు వెళ్తారు. కొంతమంది 1, 1, 2, 2 అని అడ్వర్టైజ్మెంట్ చేయగానే వావ్ అక్కడేదో బాగుందని వెళ్తూ ఉంటారు అనమాట. అట్లాగే 1 to 12 మాత్రమే ఉంటాయి. 13 నుంచి 900 వరకు మళ్ళీ ఏం కనబడే, ఫస్ట్ 12నే చూస్తూ ఉంటారు. అదే. సో అటువైపు వెళ్తుంటారు. ఇప్పుడు సింపుల్ సార్, వాళ్ళు వైట్ పేపర్ లాంటి వాళ్ళు, లేదంటే ప్లేన్ స్లేట్ లాంటి వాళ్ళు, ఏం తెలియదు 10th వరకు. ఓన్లీ అకాడమిక్స్ మీద ఫోకస్, సోషల్, లేదంటే ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్, ఇట్లా లాంగ్వేజ్, వీటి మీద మాత్రమే వాళ్ళకి ఐడియా ఉంది. ప్రపంచం గురించి చెప్పడానికి ఒక మెంటార్ లేరు. ఏముంది, ఎవరైతే గట్టి నోరేసుకొని ఆకర్షణీయంగా అందమైన మాటలు చెప్తారో అటువైపు వెళ్ళిపోతారు. ఇదే అయితేనే బెటరు, ఈ కాలేజ్ అయితేనే బెటర్ అని లాగి కాలేజ్లో జాయిన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కదా. అంతే సార్. సో ఇదే కరెక్ట్, మీ అమ్మాయికి ఇదే కరెక్ట్, మీ అబ్బాయికి ఇదే కరెక్ట్, ఈ కాలేజే కరెక్ట్, అది కూడా అంతే కదా. సరే, అది కూడా మంచిదే, కొంతవరకు ఒక గైడెన్సే అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ సమయంలో పేరెంట్స్, స్టూడెంట్స్ చేసేటువంటి మిస్టేక్స్, ఇలాంటి నిర్ణయాలలో ఏం తప్పులు దొర్లుతూ ఉంటాయి? మొట్టమొదటిది, మార్క్స్ ఆధారంగా వాళ్ళు కోర్సు సెలెక్ట్ చేసుకుంటారు. అది తప్పుల్లోనే పెద్ద తప్పు. కారణం ఏంటంటే మార్క్స్ అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి సార్. మొదటిది మన యొక్క రైటింగ్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది, ప్రజెంటేషన్. రెండవది మన ఎలాబరేట్ చేసిన విధానం బట్టి, దాన్ని ఎంత డీటెయిల్గా ఎలాబరేట్ చేసాము అన్న దాన్ని బట్టి మార్క్స్ ఆధారపడి ఉంటాయి. అంతేగాని కాన్సెప్ట్ బట్టి కాదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను. నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక సబ్జెక్ట్ ఉండే, LDICA అని, లీనియర్ అండ్ డిజిటల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అప్లికేషన్స్. దాంట్లో నాకు 100కి 100 వచ్చినాయి సార్ మార్క్స్.
దానికి కారణం నేనేదో ఆ సబ్జెక్ట్ లో మాస్టరీ సాధించాను, రీసెర్చ్ చేశాను, కొత్త థీసిస్ కనిపెట్టాను కాదు. అక్కడ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 8 5 రాయమంటారు సార్, నేను 8 కి 8 రాసేసిన. లక్కీగా అన్ని కరెక్ట్ అయింది అంతే సార్, సింపుల్ గా. సో నాలో ఉన్న స్కిల్ ఏంటంటే డ్రాయింగ్స్ బాగా చేస్తాను, నేను నీట్ గా రాస్తాను, అండర్లైన్ చేస్తాను కొన్నిటిని. అంటే నేను ఎవాల్యుయేటర్ నే కన్ఫ్యూజ్ చేస్తాను యాక్చువల్ గా. నాలో ఉన్న రైటింగ్ స్కిల్ ఏంటంటే ఎవాల్యుయేటర్ ని చూడు, ఈ పాయింట్స్ వైపు చూడు, ఇదే రైట్, ఇది హైలైట్ పాయింట్ అన్నట్టు నేను అతని అటెన్షన్ గ్రాప్ చేస్తూ, అతను ఏమనుకుంటాడు, ఓహో కాన్సెప్ట్ అంతా కరెక్టే ఉంటుంది, ఈ అబ్బాయి ఎంతో మంచిగా చేసాడు అనుకుని బైక్ పై వచ్చేసారు. ఇది అండర్లైన్స్ బాగున్నాయి, డ్రాయింగ్స్ అవసరమైన దగ్గర డ్రాయింగ్ ఉంది, ఇంకేం కావాలి? అంతే. పిల్లవాడికి అర్థం అంటే ఈ సబ్జెక్టు బాగా అర్థమైంది కాబట్టి ఇవ్వాల్సిందే. వావ్. మరి ఇప్పుడు ఆ సబ్జెక్ట్ లో నేను మాస్టర్ అయ్యింటే మరి నేను ఎంటెక్ లో అదే కోర్స్ చేసి అటువైపు వెళ్ళాల్సిందిగా సైంటిస్ట్ గా. మరి నేను ట్రైనర్ ఎందుకు అయ్యాను, నేను కౌన్సిలర్ ఎందుకు అయ్యాను? అది సో మార్క్స్ ఆర్ నెవర్ ఎ మెజర్మెంట్ ఫర్ ద నాలెడ్జ్. నెక్స్ట్ కోర్సు తీసుకోవడానికి మెజర్మెంట్ 100% కాదు. బైపీసీలో లేదా బయాలజీలో మంచి మార్కులు వచ్చినాయని బైపీసీకి వెళ్ళడం కాదు. అంతే. మ్యాథమెటిక్స్ లో మంచి స్కోరింగ్ వచ్చిందని మ్యాథ్స్ కి వెళ్ళడం కాదు. చాలా మంది మ్యాథమెటిక్స్ ను తప్పించుకోవడానికే బైపీసీకి వెళ్తూ ఉంటారు కదా. ఇది మా జనరేషన్ లో అలా జరిగేది. అంతే సార్. ఇప్పుడు నాకు మ్యాథ్స్ అంటే భయం, అమ్మో బైపీసీ. అప్పుడు ఆర్ట్స్ అంటే చీప్ గా చూసేవారు. ఆర్ట్స్ ఏముంది, అదో కోర్స్. నిజమే సార్. ఇప్పుడు ఫాదర్ అంటే భయం ఉన్న వాళ్ళు మదర్ కి దగ్గర అయినట్టు, లేదా మదర్ అంటే భయం ఉన్న వాళ్ళు ఫాదర్ దగ్గర అయినట్టు, మ్యాథ్స్ ని బూచిగా చూపించి వాళ్ళు బయాలజీకో ఒక షెల్టర్ తీసుకుంటారు అంతే, ఒక గొడుగు కిందకి వెళ్ళాలని. బట్ దట్ ఇస్ అ రాంగ్ డెసిషన్. సో మొదటి మార్క్స్ ఇట్స్ నాట్ రైట్ థింగ్. మార్క్స్ ని బట్టి నెక్స్ట్ కోర్స్ ని సెలెక్ట్ చేయడం పెద్ద పొరపాటు. ఓకే. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు 10th లో మ్యాథ్స్ లో 97 వచ్చినాయి. దాని అర్థం నేనేదో మ్యాథ్స్ లో పెద్ద రామానుజం శిష్యుని, ఐఐటి రామయ్య గారి శిష్యుని గానే కాదు సార్. నేను భయంకరం ప్రాక్టీస్ చేసిన అంతే. మోడల్ పేపర్ ఎగ్జామ్ ముందు ఫైనల్, ప్రీ ఫైనల్, అప్పుడు డబుల్ ప్రీ ఫైనల్ కూడా లేవు. అంతే సార్. మీ జనరేషన్ అంటే ప్రైవేట్ స్కూల్స్ పెడతాయి సార్. ఇంకా అవి మీ జనరేషన్ లో నాకు తెలిసి అయితే డబుల్ ప్రీ ఫైనల్, ట్రిపుల్ ప్రీ ఫైనల్ లేవు, సింగిల్ ప్రీ ఫైనల్. అంతే. అదే ఉంది. మాకు రోజు టెస్ట్లు రాయించేవారు. అది ఆ ప్రాక్టీస్ హెల్ప్ చేసింది. కానీ నేనేదో మ్యాథ్స్ లో ఐఐటి రామయ్య గారి ఆలోచనలు తీసుకెళ్లే టైప్ కానీ కాదు. రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల 97 మార్క్స్ వచ్చినాయి అంతే 10th లో. అంతేగాని నాకు ఎక్స్పర్టైజ్ లేదు. ఒక లెక్చరర్ ఏం చేసాడు, బాబు నీకు మ్యాథ్స్ లో 97 వచ్చినాయి, ఫిజిక్స్ లో 84 వచ్చినాయి, వావ్ యు ఆర్ అమేజింగ్ అనేసి ఆయన నన్ను మోటివేట్ చేసి ఎంపీసీ వైపు చేసాడు అనమాట. అప్పుడు తర్వాత తెలిసింది నాకు, కాదు బాబు మనం అట్లా మార్క్స్ ఆధారంగా తీసుకోకూడదు, మనం కాన్షియస్ గా తీసుకోవాల్సిన డెసిషన్ వేరే ఉంటది. సో మొదటిది మార్క్స్ కాదు సార్. రెండవది పక్కింటి ముఖేష్ అంకుల్ ఇన్ఫ్లుయెన్స్, లేదంటే మన చుట్టాల్లో తెలిసిన ఒక వ్యక్తి ఉంటాడు అంతే కదా, అది ఇన్ఫ్లుయెన్స్. మీ అమ్మాయిని సీఏ చేయించు, మీ అబ్బాయి నువ్వు డేటా అనలిస్ట్ చేయించు అనేసి వాళ్ళేదో రుద్దుతుంటారు. ఈ పేరెంట్ యొక్క ఫ్రెండ్ రిలేటివ్, ఆ పేరెంట్ ఫ్రెండ్ రిలేటివ్ చెప్తే ఏం చెప్తా చేసేస్తా అంతే. ఇట్లా నాకు తర్వాత మూడవది ఏంటంటే, ఈ అబ్బాయికి లేదా అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, పీర్స్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ భయంకరంగా ఉంటుంది. నా ఫ్రెండ్స్ అందరు ఇటు పోతాండ్రు, కరెక్ట్, నా ఫ్రెండ్స్ అంతా ఈ కోర్స్ చేస్తాండ్రు. మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి ఎగ్జాంపుల్. ఆ అమ్మాయి 3 లక్షల సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫీజు కట్టి చేరింది. ఫ్రెండ్స్ వెళ్తున్నారని. ఆ అమ్మాయి ఎంపీసీలో చేరింది ఫస్ట్, తర్వాత బైపీసీకి వచ్చింది. అది కాలేసి ఇప్పుడు సిఈసీకి సెటిల్ అయింది. చూడండి ఎంత టైము. సరే డబ్బు అంటే ఓకే, కానీ ఎంత టైము, ఎంత ఎనర్జీ వేస్ట్ అయింది. అంతే కదా సార్. సో ఈ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళకి తెలియదు నేను మ్యాథ్స్ లో నేను రాణిస్తానా లేదా అని. అక్కడ పోయి క్లాస్ వినంగానే మన వల్ల బెస్ట్ ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళతో నేను ఉండాలి. 100%. నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ ఆ కాలేజీకి వెళ్తాను, నేను ఆ కాలేజీకే పోవాలి. రైట్, 100%. అది కరెక్ట్ సార్. నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటే నేను చదువుతా. మరి ఆ కాలేజ్ నీకు సూట్ అవుతుందా, ఆ సబ్జెక్ట్ నీకు సూట్ అవుతుందా? పేరెంట్ కూడా ఆలోచించాలి కదా. పేరెంట్ కూడా పిల్లలకి ఇంపార్టెన్స్ ఇస్తారు, మంచిదే కదా. అరే ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కాబట్టి ఓకే పంపిద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, దాంట్లో ఫీజు సంవత్సరానికి హాస్టల్తో కలిపి 2 లక్షల పైన పర్ ఇయర్. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆ స్టూడెంట్కి అసలు ఆ కోర్స్ ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు.
వాళ్ళ పేరెంట్ బలవంతం చేసి నువ్వు సివిల్స్ రాయాలి, యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయాలి, ఈ కాలేజీలో యూపీఎస్సీ ట్రైనింగ్ ఇస్తారు, కోచింగ్ ఇస్తారు అనేసి హాస్టల్లో బలవంతంగా కూర్చోబెడితే ఆ అమ్మాయి ఏదో నామకే వాస్తే పోయి క్లాసులో కూర్చోవడం, క్లాస్ బోర్ కొడితే ఫోన్లు తీసి చూసుకోవడం, ఓకే, దాని తర్వాత హాలిడేస్ ఇస్తే ఇంక అటే కాలేజీకి రావడం ఇంటికి పోతే అటే ఉంది. మరి 3 years ఆఫ్ హర్ టైం, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ 3 years ఇంటర్మీడియట్ తో సివిల్స్ ఇస్తా అని కొన్ని చెప్పడం. అసలు చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఇంటర్మీడియట్ తో సివిల్స్ ఏ మాత్రం సజెస్టబుల్ కాదని. సార్ ఇప్పుడు కరికులంలో చాలా విషయాలు ఉన్నాయి సార్, అవన్నీ ఇంకా రీసెర్చ్ చేయాల్సినవి ఉన్నాయి. బట్ మీరు అన్న 100% రైట్. ప్రెషర్ లేదా వాళ్ళ మీద బర్డెన్ ఎక్కువ బిల్డ్ అవుతుంది. అలా కాదు, ప్రాక్టికల్ కోర్సెస్ కావచ్చు. ఇప్పుడు పిల్లలు ఆటల నుంచి నేర్చుకుంటారు. మనం కూడా మన ట్రైనింగ్ లో యాక్టివిటీ ఓరియంటెడ్ సెషన్స్ చేస్తాం. యాక్టివిటీస్ ఇస్తేనే వాడు మనకు రేటింగ్ ఇస్తాడు, మళ్ళీ ఒకసారి పిలుస్తారు వాళ్ళు. ఎంతసేపు థియరీ చెప్తే ఎట్లా వింటారు సార్ వాళ్ళు కూడా. ఇప్పుడున్న జనరేషన్ కి అసలే సో ఆ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ లేదు కాబట్టి పిల్లలు స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతారు. అండ్ దట్ లీడ్స్ టు ఫెయిల్యూర్, కెరియర్ ఫెయిల్యూర్, మనీ వేస్ట్. ఇప్పుడు ఇది ఒక 2 మిస్టేక్స్ అయిపోయినాయి. ఇప్పుడు పేరెంట్స్ నుంచి వచ్చే మిస్టేక్స్ ఏంటి ఆఫ్టర్ 10th? నేను అవ్వలేకపోయినా ఎట్లాగో నా లైఫ్ లో నేను సీఏ డాక్టర్ కాలే, మా వాడికి డాక్టర్ సీఏ చేయలేదు, సీఏ చేయాలి. నేను ఫారెన్ లో చదువుకోవాలనుకున్నా, నేను చదువుకోలేకపోయినా నా కొడుకుని పంపిస్తా. ఓకే, వాడికి అభిరుచి ఉందా లేదా అడిగేది లేదు, ఇంకా తెలుసుకునేది లేదు. వాడికి చెప్పినా వినాలి కదా. మా చుట్టాల్లో ఒక అబ్బాయి బైపీసీ కోర్స్ తీసుకున్నాడు, రాశాడు, నీట్ రాశాడు, రాలే ర్యాంక్. వాళ్ళ నాన్నకి చెప్పాడు, నాన్న నా వల్ల కాదని. వాళ్ళ నాన్న లేదు లేదు, మన వంశం పేరు నిలబెట్టాలి, మన ఇంట్లో డాక్టర్ లేకపోతే ఎట్లా, నువ్వు వారసుడివి, ఓకే నా కొడుకు డాక్టర్ నలుగురు చెప్పుకోవాలని ఇప్పుడు విజయవాడలో 1 year లాంగ్ టర్మ్ కోచింగ్ మళ్ళీ ఇప్పించి కూర్చో. ఆ పిల్లాడు చెప్పేసి, నాన్న నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చదవలేను, నాకు రాదు కూడా. ఇంట్రెస్ట్ లేనప్పుడు నువ్వు ఎంత లక్షలు ఖర్చు పెట్టినా యూజ్ లేదు. అంతే. ఇంట్రెస్ట్ ఉన్న దగ్గర ఏ ఖర్చు లేకుండా రాణిస్తాడు కదా. అంతే. సింపుల్ లాజిక్ మిస్ అవుతున్నారు మై డియర్ పేరెంట్స్. 100% సార్ కదా. ఏ ఖర్చు అక్కర్లేదు, ఏం ఇంట్రెస్ట్ అది చదవని. నిజం, అదైతే వాస్తవం. అట్లాంటి స్టూడెంట్స్ కూడా చూస్తున్నాను. పెద్దగా చదివి చేసేది ఏముంది, మళ్ళీ ఎదురు చూడాలి కదా. ఈ గవర్నమెంట్ జాబ్ ఇస్తుందా, ఆ గవర్నమెంట్ అత్త జాబ్ ఇస్తుందా. నిజం. ఓకే. సో 4వ మిస్టేక్ కూడా మీరు అన్నట్టు గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉండొచ్చు. నా కొడుకు కలెక్టర్ అవ్వాలి, ఎంఆర్ఓ అవ్వాలి, గ్రూప్స్ ఆఫీసర్ అవ్వాలి, ఇంకోటి అవ్వాలి అన్నట్టు వాళ్ళు అవి ఏం చదవద్దు, నువ్వు ఇట్లా జస్ట్ జనరల్గా ఇట్లా సిఈస్ తీసుకో, తర్వాత ఒక బీకామో బిఏ చేసుకో, తర్వాత కూర్చో, ఇంకా కోచింగ్కి కూర్చో, వస్తుంది మనకి రిజర్వేషన్ ఉందనో ఇంకోటి ఉందనో వస్తుంది అని అనుకుంటారు. కానీ కట్ చేస్తే ప్రతి సంవత్సరం 13 లక్షల మంది యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తారు సార్. 13 లక్షల మంది రాస్తారు. కానీ వస్తున్న జాబ్స్ 1200 మందికి వస్తాయి. 1200 మంది, 13 లక్షల్లో 1200 మందికి, అది కూడా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ పడితే. అదే ఓ 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి నోటిఫికేషన్ పడకపోతే ఇంకా అదే వాళ్ళ కెరియర్ ఏంది, వాళ్ళ ఏజ్ ఏంది, ఎక్కడికి పోతుంది. అంతే కదా సార్. ఇప్పుడు ఎవరికి ప్లస్ అవుతుందా? అంతే కదా. అది ప్రాక్టికల్ గా ఆలోచించాలి కదా. మరి ఇప్పుడు 13 లక్షల మంది ఇంటూ 1 lakh ఫీజు, ఎక్కడికి వెళ్తుంది రెవెన్యూ? మరి అంతే కదా సార్. వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. మన జీవితాన్ని అంత సాక్రిఫైస్ చేసి దేనికోసం, ఆ వస్తుందో రాదో గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కోసం. ఇది రియలైజ్ కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరు మోటివేట్ అవుతారు సార్. ఎట్లా అంటే, పలానా నాయుడు వాళ్ళ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ కొట్టిండు, నా కొడుకు కూడా కొట్టాలి. పలానా ఒక గౌడ్ వాళ్ళ కూతురు బెంగళూరు సెటిల్ అయింది, నా కూతురు కూడా సెటిల్ కావాలి. అంటే ఎదుటి వాళ్ళతో పోటీ పడి, ఇంతకుముందు ఉండే ఇది నేను విన్నా. అదే మావాడు ఇప్పుడు దశరథ్ వాళ్ళ అబ్బాయిని 10 lakhs పెట్టి ఇంజనీరింగ్ లో, అయితే మావాడిని 20 lakhs పెట్టి చేపిస్తారు. అది ఉండే, ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు అర్థం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అందులోకి ఫోర్స్ఫుల్ గా చేయించద్దని అర్థమైంది. అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు చెప్తున్నదంతా యాజ్ ఏ కౌన్సిలర్ గా, ఇప్పుడు కూడా ఇలా ఉన్నారా పేరెంట్స్? అయ్యో సార్, పేరెంట్స్ కూడా ఉన్నారా ఇలాగా? యాక్చువల్గా ఇప్పుడు జనాభా పెరుగుతున్న కొద్దీ మనలో మిస్టేక్స్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. నిజం. మరి నేనైతే క్లాస్ చెప్పినప్పుడు 10th class కి అవగాహన సదస్సులు ఇచ్చినప్పుడు చాలా క్లారిటీతో ఉన్న పిల్లల్ని నేను చూశాను. దట్స్ రియల్లీ వండర్ఫుల్ థింగ్. ఇప్పుడు రాను ఎలాగైతే ఇప్పుడు పేపర్లు ఉన్న రోజులకి, టీవీలు ఉన్న రోజులకి, సోషల్ మీడియా వచ్చిన రోజులకి ఎలాగైతే మనుషుల మనస్తత్వాల తేడా వచ్చిందో, ఇప్పుడు కూడా ఆలోచన విధాలు చేంజ్ వచ్చింది, మెచ్యూరిటీ లెవెల్స్ తేడా వచ్చినాయి, అవేర్నెస్ లెవెల్స్ తేడా వచ్చినాయి.
గమ్మత్తైన విషయం ఏంటంటే ఒక ఇంట్లో పిల్లవాడు అదేంటి షేర్ చాట్ సారీ స్నాప్ చాట్ ఓపెన్ చేసి పిల్లవాడు చూస్తుండ్రు రీల్స్. అదే ఇంట్లో తల్లిదండ్రులు కూడా షేర్ చాట్ ఓపెన్ చేసి వీడియోస్ చూస్తారు. ఇంకా ఇద్దరు ఎలా నిర్ణయాలు తీసుకుంటారో మీరే ఆలోచించాలి. ఇంకా ఇద్దరు కలిసి మనం ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం అనే బుల్లిరాజు చూస్తే తెలుస్తుంది. బుల్లిరాజు ఎగ్జాంపుల్ డైరెక్టర్ అంతే కదా సార్. అలా చూస్తే ఇప్పుడు అంతే కదా సార్. ఇప్పుడు ఆ షేర్ చాట్ లో స్నాప్ చాట్ లో ఏం వీడియోస్ ఉంటాయి? ఓకే, ప్రాంక్ వీడియోస్, జోక్స్, లేదనంటే ఇదేంటి బట్టలు చూపించడాలు, లేదనంటే లవ్ సీన్స్, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే సీన్స్, ఇలాంటివి వాళ్ళకి చూసే ఇంట్రెస్టింగ్ వావ్ ఫీలింగ్ రావాలి కదా సార్ వాళ్ళకి. ఆ స్టిమ్యులస్ తప్ప ఇప్పుడు నేను నా కెరియర్ ఏంటిది ఏం ఇప్పుడు నిజంగా అదే సోషల్ మీడియాలో ఆఫ్టర్ 10th వాట్ అని కొట్టండి ఇన్ని ఉన్నాయి. మా జనరేషన్ అప్పుడు 90s లో నేను 89లో 10th అయిపోయిన తర్వాత ఏ కోర్స్కి వెళ్ళాలి? అప్పుడు ఇంగ్లీష్ మీడియం. మా దగ్గర బెల్లంపల్లి మంచిర్యాల ఏరియాలో ఇంగ్లీష్ మీడియం జూనియర్ కాలేజ్ లేదు. అదే కదా, ఎటు వెళ్ళాలి, ఏ కోర్స్ తీసుకోవాలి? అప్పుడు ఒకటే నిర్ణయం, మ్యాథమెటిక్స్ రాదు, నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంది బైపీసీ. అంతే. పైగా మీరు అన్నట్టు ఇందాక స్టార్టింగ్ అన్నట్టు ఆర్ట్స్ అంటే చులకన. ఆర్ట్స్ తీసుకుందామని నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. నా గురించే చెప్తాను, ఆర్ట్స్ చదువుదాం, సోషల్ మీద మంచి పట్టు ఉంది నాకు. సోషల్ ని ఈవెన్ నేను 4th క్లాస్ లో కూడా మా స్ట్రెంత్ 52 మెంబర్స్ లో నేను ఒక్కనే పాస్ అయినా 52 మార్క్స్ తో. అండ్ ఇంటర్మీడియట్ ఎప్పుడు కూడా సోషల్ ని బాగా చదివేవాడిని, నాకు ఇంట్రెస్ట్ ఉండేది. అదే కదా. కానీ ఆర్ట్స్ తీసుకుందామంటే చులకన. చుట్టుపక్కల అందరూ పోనీ ఆర్ట్స్ జాయిన్ అయ్యేదామని పోతే అసలు ఆర్ట్స్ లో అడ్మిషన్ ఏ లేదు ఒక కాలేజ్ లో. ఎంపీసీ పోతే దడ, అమ్మో బాబురే మంత్రం కాదు. బైపీసీ ఒక కాలేజ్ లో జాయిన్ అయ్యాను నేను. ఇంటర్మీడియట్ లో బైపీసీ జాయిన్ అయితే అక్కడ కూడా ఇద్దరే అడ్మిషన్, నేను ఇంకో కూడా. అమ్మ బాబురే ఈ కాలేజ్ నాకంతర బాబు, ఇంకో కాలేజీకి వెళ్ళాను. ఓకే, నిజమే సార్. ఇది ఒక మన తెలుగు స్టేట్స్ లో మరీ ఎక్కువ ఉంది. బిఏనా, ఆర్ట్సా, ఏ జమానాల్లోనూ అనుకుంటారు. కానీ దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1 కోటి మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తుంటే 25 lakhs బిఏ చేసిన వాళ్ళు ఉంటారు. వండర్ఫుల్. ఇప్పుడు కట్ చేస్తే అదే మా అమ్మాయి క్లియర్ గా చెప్పింది, నేను ఎంపీసీ తీసుకోను, బైపీసీ తీసుకోను, నేను ఆర్ట్స్ అవుతా. అది అద్భుతం చదువు అని చెప్పిన. అంతే కదా. ఇంకోటి అడ్మిషన్ ఒక్కదాని ఉన్నా సరే చదువు అలా చెప్పాను నేను. మంచి పని చేసి. సో ఇప్పుడు అక్కడ చూడండి, ఇప్పుడు నాకు ప్లస్ అయింది అందరికి తెలియాలి. 10th తర్వాత కాలేజ్ వెతికితే ఎవరో ఒకరు మీరు అన్నట్టు మా కజిన్, మా తెలిసిన బావ గారు కాలేజ్ లో జాయిన్ చేశారు కరీంనగర్. వెళ్ళాం, జాయిన్ అయ్యాం. అసలు అది ఎందుకు చదువుతున్నామో ఏం ఉపయోగపడుతుందో ముక్క దాని మీద లేదు. కానీ అక్కడ ఒక ప్లస్ పాయింట్ జరిగింది నా లైఫ్ లో, అందరికి తెలియాలి, నేను ఎప్పుడు చెప్పలేదు కూడా. అక్కడ ఎవ్రీ సాటర్డే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు పెట్టేవారు. క్యారెక్టర్ అంటే ఏంటి, యాటిట్యూడ్ అంటే ఏంటి, చదువుకోవడానికి అత్తనే కష్టమైందిరా బాబు, ఇదేందిరా సోది అనిపించేది. కానీ లాస్ట్ కట్ చేస్తే నా ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలో జాయిన్ అయిన టైంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ కావాలన్న ఒక స్ఫూర్తి కలిగింది. అదే కదా, అంతే. చూడండి ఎటువైపు నుంచి ఎటువైపు వచ్చింది. నేను చదివిన మార్గదర్శి జూనియర్ కాలేజ్ పేరుతోనే మార్గదర్శి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ స్టార్ట్ చేశాను. మా మార్గదర్శి డైరెక్టర్స్ వచ్చి అప్రిషియేట్ చేశారు, ఏం పేరు పెట్టినావు రా. రైట్. సో అంటే ఎవరో ఒకరు గైడ్ చేస్తారు, ఎక్కడో ఒక స్పార్క్ ఉంటుంది, అది చూడాలి అనేది మనం చెప్తున్నాం ఇక్కడ, మన స్టోరీలు చెప్పడం కాదు. అంతే కదా సార్. అయితే అప్పుడు మన అదృష్టం కొద్దీ ఆ స్పార్క్ తెలుసుకునే అవకాశం వచ్చింది. మరి ఇప్పుడు కళ్ళ ముందర అన్ని కళ్ళ గంతలు కడుతున్నారు కదా. ఇదే కరెక్ట్ అని చెప్పేవాళ్ళు కొంతమంది, ఇదైతే నేను ఈ జీవితం బాగుంటుంది అని కొత్త వాళ్ళు. అంటే మొత్తం మీద ఏ విద్యార్థి 10th అయిపోయిన తర్వాత మీ రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో పెట్టకు అనేది కదా మీరు చెప్పారు. 100% సార్. వండర్ఫుల్. ఒక చిన్న బ్రేక్ తర్వాత మరి అసలు ఈ కోర్సుని ఎలా సెలెక్ట్ చేయాలనేది ఒక సర్టిఫైడ్ కౌన్సిలర్గా చెప్పాల్సి ఉంటుంది, విందాం మనం. మనం 10th తర్వాత ఏమేం కోర్సెస్ ఉన్నాయి, ఎలా సెలెక్ట్ చేయాలి, పేరెంట్స్ స్టూడెంట్స్ చేసేటువంటి మిస్టేక్స్ని ఇప్పటి వరకు తెలుసుకున్నాం మనం. మరి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఏ కోర్సెస్ ఉన్నాయి, కోర్సుని అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కెరియర్ కౌన్సిలర్, సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్ దశరథ్ ద్వారా తెలుసుకుందాం. ఎవరైనా విద్యార్థులు, యువత, మీ తల్లిదండ్రులు అయినా సరే మీ పిల్లల గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే
స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగండి, చక్కని సమాధానాలు ఇవ్వబడతాయి. ఓకే అండి. ఎస్ దశరథ్ సరే, ఇప్పటిదాకా జనరల్గా నిజంగా జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి అన్న విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇప్పుడు. రైట్, మరి ఇప్పుడు ఏమేం కోర్సెస్ ఉన్నాయి ఆఫ్టర్ 10th అనేది తెలుసుకుందాం. సరే, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 10th తర్వాత 150 పైగా కోర్సులు ఉన్నాయి. 150 కోర్సులు. అవును, ఎంపీసీ బైపీసీ కాకుండా ఇంకా 148 ఉన్నాయి. నిజం. అది అందరూ, అవి పేరెంట్స్ అందరూ కూడా dost.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి చూడొచ్చు. దోస్త్ DOST, ఇది గవర్నమెంట్ వెబ్సైట్. .gov.in అనే వెబ్సైట్కి వెళ్తే 150 కోర్సులు ఉంటాయి సార్. 10th తర్వాత వావ్, మొత్తం వాళ్ళు చూసుకోవచ్చు. మీరన్నా ఎంపీసీ బైపీసీ సిఈసి హెచ్ఈసి ఇట్లాంటి కోర్సులు కూడా ఉన్నాయి అందులో. పాలిటెక్నిక్ లో అదే డిప్లొమా పాలిటెక్నిక్ కోర్సులు, ఐటీఐ కోర్సులు, ఇంకా మిగతా వొకేషనల్ కోర్సెస్, సర్టిఫికేషన్ కోర్సెస్, ఇలా అన్ని కలిపితే 150 దాకా ఉన్నాయి. 10th తర్వాతనే 150 కోర్సులు ఉన్నాయి. అవును సార్. మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మీకు కూడా చేతిలో ఫోన్ ఉంది, దీనికోసం వాడండి దయచేసి. రైట్, ఇప్పుడు ఇన్ని కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు కోర్సులు ఉండడం కూడా పెద్ద ప్రాబ్లమే. అంతే కదా. ఇంకా ఇంతకుముందు మా జనరేషన్ అప్పుడు ఎంపీసీ బైపీసీ సిఈసి ఉంటే ఉండేది, లేకపోతే లేదు, కాబట్టి ఈజీ అయ్యేది. ఇప్పుడు 150 ఉన్నాయి, ఎటు పోవాలి, టూ మెనీ ఆప్షన్స్. ఇప్పుడు టూ మెనీ ఆప్షన్స్ కూడా పెద్ద కన్ఫ్యూజన్. ఇప్పుడు మరి అసలు కోర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం ఎట్లా? దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు లిసన్ ఫ్రమ్ యూ. దట్స్ అ పర్ఫెక్ట్ క్వశ్చన్. మనకి బర్త్డే పార్టీ ఉంది సార్, నాదే బర్త్డే ఉంది, నేను డ్రెస్ కొనుక్కోవాలి. మనం షాపింగ్ మాల్కి వెళ్తాం, వెళ్ళి చూడంగానే కనపడిన బట్టలని కొనేసుకుంటామా, లేదంటే పోగానే ఫస్ట్ కనపడ్డ డ్రెస్ని చూసి వావ్ బాగుందని తీసుకొని పోతామా? లేదు, లోపలికి వెళ్తాం, చూస్తాం, 4 వెరైటీలు ట్రై చేస్తాం, మన బర్త్డే పార్టీకి మన అకేషన్కి ఏ డ్రెస్ సూట్ అవుతుందో అదే కొంటాం. అదొకటి. బడ్జెట్ కూడా చూసుకుంటాం, నా అభిరుచి, నా టేస్ట్, నా కలర్, ఇవన్నీ చూసుకుంటాం. సో డ్రెస్ మేకింగ్లోనే, అదే డ్రెస్ సెలెక్షన్లోనే అంతగానం మనం కష్టపడితే, కోర్స్, కెరియర్, 1/3 ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ స్పెంట్ ఇన్ కెరియర్. ఉన్న 24 అవర్స్లో 8 గంటలు పడుకుంటామా సార్? 8 అవర్స్ పోయింది. 16 అవర్స్లో 8 అవర్స్ ఆఫీస్ కదా, ఆఫీస్ 9 to 10 అవర్స్. ఇప్పుడైతే నారాయణమూర్తి గారు అయితే మీరు ఎన్ని గంటలు, 70 గంటలు చేయండి అని అంటండి ఆయన. దట్ మీన్స్ 8 అవర్స్ వీఆర్ స్పెండింగ్ ఇన్ కెరియర్ ఎవ్రీ డే. మన లైఫ్ స్పాన్ 60, ఇప్పుడు 70 అంటున్నారు. 70 అయితే 1/3 ఎన్ని సంవత్సరాలు? అప్రాక్సిమేట్లీ 20+, 23 years. 70 సంవత్సరాలు మన ఏంటిది లైఫ్ స్పాన్ అనుకుంటే ఉండొచ్చు. అనుకుంటే 20 చిల్లర సంవత్సరాలు కేవలం కెరియర్ మీదనే ఉంది, అంతే జీవితం నడుస్తుంది. అంతే కదా సార్, అన్ని అవర్స్ మనం స్పెండ్ చేస్తున్నాం. సింపుల్ డేలో ఉన్న అవర్స్ కౌంట్ చేసుకోమనండి, అంతే. అవర్స్ చూసినా అంతే. ఇప్పుడు మోర్ దెన్ స్కూల్ కైనా 8 to 10 అవర్స్ పడుతుంది, అంతే కదా సార్. సో మరి అది ఇంపార్టెంట్ కాదా? చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్. మన పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, మన కెరీర్ కూడా సెలెక్ట్ చేసుకోవడం అంతే ఇంపార్టెంట్. మరి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? నెంబర్ 1, మన ఇంట్రెస్ట్ ఏంటి, మనల్ని ఏది ఎగ్జైట్ చేస్తుంది, ఏది మోటివేట్ చేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఐడియాస్ మీద వర్క్ చేయడం చాలా ఇంట్రెస్టా, కొత్త కొత్త ఆలోచనలు, క్రియేటివ్గా ట్రై చేయడం, డిఫరెంట్గా చేయడం, ఐడియాస్ ఇంట్రెస్టా? లేదా నాకు వస్తువులతో పనిచేయడం ఇంట్రెస్టా, ఆబ్జెక్ట్స్ తోటి, కెమికల్స్ తోటి, డివైజెస్ తోటి, మెషిన్స్ తోటి ఇంట్రెస్టా? లేదా నాకు మాట్లాడడం ఇంట్రెస్టా, నలుగురు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇంట్రెస్టా? లేదా నాకు మనుషులతో పని చేయించడం ఇంట్రెస్టా, లీడర్షిప్, మేనేజరల్? లేదా నాకు బిజినెస్ రన్ చేయడం, మేకింగ్ మోర్ మనీ? అఫ్ కోర్స్ అందరికి డబ్బే, తెచ్చిన వస్తువుని కొంత ఎక్కువ, దట్స్ ఎ బిజినెస్ థింగ్. కొందరికి ఎట్లుంటుంది అంటే దే లైక్ దట్ ఛాలెంజెస్. ఓకే. సో మనకి ఏది ఇంట్రెస్ట్, దీన్నే రియాసిక్ ఏది అని అంటాం మనం. రియాసిక్ అంటే ఇది 10th లో సూట్ అవుతుందా? అంత నడుస్తుందా? 100% అంత సూటబుల్ అయినా ఇవన్నీ? ఇప్పుడు 4 ఇప్పుడు ఈ 10th క్లాస్ వాళ్ళే కాదు, ఏ వయసు వాళ్ళైనా ఆలోచించాల్సింది ఈ రియాసిక్ థియరీ తీసుకోవాలి. RIASEC థియరీ. R ఫర్ రియలిస్టిక్, I ఫర్ ఇన్వెస్టిగేటివ్, A ఫర్ ఆర్టిస్టిక్, S ఫర్ సోషల్, E ఫర్ ఎంటర్ప్రైజింగ్, C ఫర్ కన్వెన్షనల్. ఇది మనం అంతకుముందు ఒకసారి ధ్యాన యోగంలో మాట్లాడుకున్నాం దీన్ని మనము. సో ఈ 6 రకాల ఇంట్రెస్ట్లు నా ఇంట్రెస్ట్ ఏంటి? నేను నాకు చెప్పినట్టు వస్తువులా, లేకుంటే మనుషులా, ఐడియాసా, లేకుంటే నాకు జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇష్టమా, సర్వీస్ చేయడం ఇంట్రెస్టా, లేకుంటే ఉన్న సిస్టమ్ ప్రకారం పనిచేయడం, రూల్స్ ప్రకారం పనిచేయడం ఇంట్రెస్టా? ఈ కాన్సెప్ట్ ఫస్ట్ క్లారిటీ రావాలి సార్. నెక్స్ట్ రెండవది వాళ్ళ పర్సనాలిటీ ఏంటి.
వాళ్ళ మైండ్ సెట్ ఏంటి. ఉదాహరణకు బాగా దూకుడు ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఈ సేల్స్ లాంటి జాబ్స్ బాగా సెట్ అవుతాయి. క్రికెట్ టీమ్స్ క్రికెట్లో బాగా సెట్ అవుతుంది వాళ్ళకి, అంటే స్పోర్ట్స్లో కావచ్చు. అలాగే బిజినెస్ వాళ్ళకి సెట్ అవుతుంది. వాళ్ళు హోటల్స్లో పని చేయగలుగుతారు, ఎందుకంటే వీళ్ళు దూకుడు ఎక్కువ కదా. వీళ్ళు మనుషుల్ని కన్విన్స్ చేయగలుగుతారు, కంఫర్ట్గా మూవ్ అవుతారు. బాగా సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళు ఉంటారు, వీళ్ళు అలాంటి జాబ్స్ పొరపాటు కూడా పోవద్దు, అక్కడ రాణించలేరు కూడా. వాళ్ళకి అకౌంటింగ్, రీసెర్చ్, హ్యాకింగ్, అంటే ఎథికల్ హ్యాకింగ్, కోడింగ్, ఇలాంటి ఎథికల్ హ్యాకింగ్, సో కోడింగ్, ఇలాంటి జాబ్స్ వాళ్ళకి సూటబుల్ అవుతాయి. ఎందుకంటే దే అప్లై మోర్ బ్రెయిన్ దేర్. వీళ్ళకి నలుగురితో తిరగడం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. రీసెర్చ్, సైంటిస్ట్ లాంటి జాబ్స్, అందుకే మీరు చూడండి సైంటిస్టులు దూరంగా వెళ్ళి చేస్తారు. పబ్లిక్ లో అందరు చివరస్తలకు వచ్చి అందరూ రీసెర్చ్. ఒక బయాలజిస్ట్, ఒక జువాలజిస్ట్, ఇట్లా మనం తీసుకుంటే ఒక ఫిజిసిస్ట్, ఈ సున్నితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఇలాంటి జాబ్స్ సూటబుల్ అవుతాయి. సో మనస్తత్వం ఏంటి అన్న దాని ప్రకారం జాబ్ సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే ఇప్పుడు ఒక కెరియర్ అనుకొని నచ్చింది కాబట్టి వెళ్ళి అందులో సక్సెస్ కాక ఇటు కోరుకున్న జాబ్ రాక, అటు కెరియర్ లో సక్సెస్ కాక, కోరుకున్న లైఫ్ పార్ట్నర్ రాక, ఇవన్నీ ఇబ్బందులు పడుతున్న యువత ఈ రోజు 10th రాస్తున్న వాళ్ళు ఇక ఈ నిర్ణయాలతో ఉంటే బాగుంటది. నిజం, 100%. సో మొదటిది ఇంట్రెస్ట్, రెండోది పర్సనాలిటీ, మూడోది స్కిల్. ఏ నైపుణ్యం. సార్ ఇప్పుడు ఒక పిల్లవాడికి జ్వరం వచ్చింది, 2-3 రోజుల నుంచి ఒళ్ళు అంతా వేడిగా ఉంది. డాక్టర్ దగ్గర పోగానే ఫస్ట్ పని ఏం చేస్తాడు ఆయన? టెస్ట్ రాస్తాడు. ఓకే, బ్లడ్ టెస్ట్ రాస్తాడు, డయాగ్నోస్ సెంటర్ పంపిస్తాడు. ఆ టెస్ట్లో ఏం తెలుస్తుంది? మలేరియా వచ్చిందా, డెంగ్యూ వచ్చిందా, చికెన్ గునియా వచ్చిందా అని తెలుస్తుంది. అంటే మనకు ఒంట్లో బాగాలేకపోతే కారణం ఏంటో తెలుసుకోవడానికి డయాగ్నోస్టిక్ టెస్ట్ చేయించుకుంటాం. మనకి ఏం స్కిల్ ఉందో లేదో, మనకి ఏమొచ్చో రాదో, మనకి ఏది సూట్ అవుతుందో లేదో ఎట్లా తెలుసుకుంటాం? దాన్నే సైకోమెట్రిక్ టెస్ట్ అని అంటారు. సైకోమెట్రిక్ టెస్ట్ చేయించుకోవాలి. అంటే ఇక్కడ కెరియర్ కౌన్సిలర్ యొక్క నీడ్ 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోగానే ఉంది. 100%. అంటే ఎంత చిన్న ఏజ్ లో వేస్తే అంత బెటర్ ముమ్మాటికి సార్. ఇప్పుడు 6th 7th పివి సింధుకి ఎప్పటి నుంచి కోచింగ్ తీసుకోవడం మొదలెట్టింది సార్? ఆమె 18 ఏళ్ళు దాటాక కాదు. సైనా నెహ్వాల్ 8th క్లాస్ లో. 100%. విరాట్ కోహ్లీ చిన్నప్పటి నుంచే. సచిన్ టెండూల్కర్ 8th. మీరు చూడండి మరి, అవునా కదా? మనం కూడా 8th లోనే అనుకున్నాం బుక్కులు చదువుతాం, ఈ చదివింది చెప్పాలని. ట్రైనింగ్ అని తెలియదు, అంతే కదా. 8th క్లాస్ లోనే చదువుతున్నాం, బాగా అనిపిస్తుంది, చెప్పడం ఇంకా బాగుంది, ఏం చేసినా చెప్పుదాం అనుకున్నాం. అదే ప్రొఫెషన్. మార్షల్ ఆర్ట్స్, వాలీబాల్, కబడ్డీ అన్నిటికీ చిన్నప్పటి నుంచే మొదలు పెడుతున్నాం. మరి కెరియర్ మాత్రం ఎందుకు? అయ్యో ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉంది, 10th తర్వాత చూద్దాం. 10th తర్వాత, ఇంటర్ తర్వాత, డిగ్రీ తర్వాత అనుకునే తెలంగాణలో ప్రతి సంవత్సరం లక్షల మంది డిగ్రీ చేసిన స్టూడెంట్స్ బయటకు వస్తుంటే నెక్స్ట్ ఏం చేయాలో తెలియక 3 ఏళ్ళు వేస్ట్ అయిపోయి బాధపడుతారు సార్. కోరుకున్న శాలరీతో జాబ్ రాక, 100% వచ్చిన జాబ్ ని చేయలేక, డిగ్రీ అయిన తర్వాత ఒక శాలరీ కావాలనుకుంటావు. అవును. అదే 10th లో నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే, కరెక్ట్, ఈ ఇంటర్మీడియట్ 2 years, డిగ్రీ 3 years, 5 years లో సెటిల్ అయ్యే అద్భుతమైన కోర్సెస్ ఉన్నాయి. అంతే కదా సార్. పక్కా ప్లాన్ చేసుకుంటే, నేను స్టార్టింగ్లో అన్నట్టు మనకి తిరుపతి పోవాలని క్లారిటీ ఉంటే రైలు ఎక్కాలా, ఫ్లైట్ ఎక్కాలా అని తెలుస్తుంది. మనకి ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. కారణం ఈ డిస్ట్రాక్షన్స్, లేదంటే ఇంకోటో కారణం. టూ మెనీ థింగ్స్. ఫస్ట్ థింగ్, ఎవరి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ కాకండి. ఫస్ట్ అది ప్రతి విద్యార్థికి, తల్లిదండ్రులకి మీరు ఎవరిని గమనించడం పక్కన పెట్టి, మీ పిల్లవాడితో మాట్లాడి, ఒక కెరియర్ కౌన్సిలర్ని కలిసి, నిజం, ఎవరితో అయినా మాట్లాడాలంటే ఒక ఎక్స్పర్ట్ తో కలవండి. పక్కింటి వాళ్ళతోనో, మీ క్లోజ్ ఫ్రెండ్ తోనో, మీ సీనియర్లతోనో కాదు. పిల్లలకు నచ్చిందనో, పిల్లల ఫ్రెండ్స్ అక్కడ ఏదో కోర్స్ చేస్తానో, ఇలాంటివి వద్దు. నా పిల్లలంటే నాకు ఇష్టం అని ఏది వాళ్ళకి ఇష్టమేం చేయకండి, మీకు ఇష్టమేం చేయకండి. అసలు వాళ్ళ ఎక్స్పర్టీస్ దేంట్లో ఉందో తెలుసుకోండి. సార్, ఒక కెరియర్ కౌన్సిలర్ని వెళ్ళడం అంటే ఏదో అబ్బో తప్పు చేసినట్టు, మా ఊళ్ళో ఏదో తక్కువ జరిగినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అది పొరపాటు సార్. ఇప్పుడు ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గర పోతామా, పక్కింటి వాళ్ళ దగ్గర పోతామా? 100%. ఫస్ట్ అయితే మెడికల్ పోయే అలవాట్లు ఇప్పటికి కూడా ఉన్నాయి. పారాసిటమాల్, డోలో 60-650 వచ్చి ఫస్ట్ ట్రైల్ చేసి తగ్గకపోతే అప్పుడు పోతాం. మా ఎదురు అట్లా కాదుగా. అంతే కదా. మా ఎదురింటి వ్యక్తికి అర్ధరాత్రి కడుపులో నొప్పి వచ్చింది సార్, విపరీతంగా నొప్పి వచ్చింది. నా దగ్గర ఉన్న బుస్కోపాని ఆయన దగ్గర ఎందుకు బుస్కోపాని ఇస్తే లేని కదా.
తగ్గిపోతుంది వెంటనే తగ్గిపోతుంది, మజ్జిగ తాగలేదా లేదంటే ఉప్పు చక్కెర నీళ్ళు కల్పిస్తే ఎట్లా తాగుతుంది సార్ అది? అది కాక మన బుస్కోపాన్ తెలుసా ఇస్తే అదేమో బుస్కోని ఇంకో దానికి దారి తీస్తే ఇది అల్టిమేట్ రూట్. అంతే కదా సార్. డాక్టర్ దగ్గర పోయిండు, అర్ధరాత్రి లేనేసే పోయిండు, తీసుకెళ్ళాలి ఎమర్జెన్సీ కాబట్టి. అవును, అప్పుడే కదా మనం ఏం చేస్తాం, కెరీర్ గురించి చెప్పండి రా బాబు అని అంటే వాళ్ళని ఇలా అడుగుతాం. ఎవరికి ఏం తెలిస్తే అది చెప్తాడు. ఎదుటి వాళ్ళకు చెప్పడంలో ఉన్న ఆనందం అయితే మామూలుగా ఉండదు ఇక. వాళ్ళ పిల్లల్ని చక్కగా చూడడం తెలియని వాళ్ళు కూడా మస్తు గైడెన్స్ ఇస్తారు. అబ్బా నేను చూశాను చాలా. అది కదా. సో కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు. పైగా వాళ్ళే లక్షల ఫీజు ఛార్జ్ చేయరు, అది ఇంపార్టెంట్. మీరు లక్షలు పెట్టి లక్ష నీళ్ళలో పోసేదానికంటే కూడా ముందే ఓ కొన్ని వేలు పెట్టి ఆయన దగ్గర కలిస్తే వాళ్ళు గైడెన్స్ ఇస్తారు మీకు క్లారిటీగా. అల్టిమేట్ పాయింట్, మీరు ఇంటర్మీడియట్ పేరుతో ఒక టాప్ కాలేజ్లో జాయిన్ చేసి కొన్ని లక్షలు కట్టాలనుకునే ముందు కొన్ని వేలతో ఫస్ట్ అసలు పిల్లవాడి గురించి ఆ అమ్మాయి గురించి మొత్తం మీద ఒక క్లారిటీ తెచ్చుకోవడం ఉత్తమం. సార్ సూపర్, అసలు అల్టిమేట్. అట్లా వస్తున్నారా 10th క్లాస్ విద్యార్థుల్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నారా? ఎస్ సార్, అదృష్టం కొద్దీ కొందరు పేరెంట్స్ ఆలోచిస్తున్నారు, గూగుల్లో సెర్చ్ కూడా చేస్తున్నారు. కెరియర్ కౌన్సిలర్ ఇన్ హైదరాబాద్, కెరియర్ గైడెన్స్ ఇన్ హైదరాబాద్ వండర్ఫుల్ థింగ్. అండ్ మేము కూడా గూగుల్లో ఉన్నాను సార్. కెరీర్ కౌన్సిలర్ ఇన్ హైదరాబాద్ కొడితే నా పేరు కూడా వస్తుంది, దశరథ్ రామ్ రెడ్డి, సర్టిఫైడ్ కెరీర్ కౌన్సిలర్ ఆఫ్ హైదరాబాద్. హ్యాపీ టు హియర్ దట్ దశరథ్, వెరీ హ్యాపీ టు హియర్. 350 పైగా రివ్యూస్ ఉన్నాయి సార్ గూగుల్లో మన గురించి కూడా. యూ హ్యావ్ టు. సో సెలెక్ట్ చేసుకోవాల్సింది ఈ బేస్ లో. అంతే సార్, కెరియర్ కౌన్సిలర్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, కెరియర్ కౌన్సిలర్ని అఫోర్డ్ చేయలేము, హైదరాబాద్ రాలేము, ఒక రిమోట్ ప్లేస్ లో ఉన్నాం, ఏం చేయాలి మరి మేము? ఏం లేదు సార్, ఒకటి మళ్ళా మనం వైద్యం గురించే చెప్పుకుందాం. ఓకే, లోపల జబ్బు ఉంది, వెరికోస్ వెయిన్స్ వచ్చింది లేదా నరాలు లాగుతున్నాయి అనుకోండి. ఇప్పుడు సరే హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళలేరు, ఆన్లైన్ లో కూడా కన్సల్టేషన్ ఇస్తుంటారు చాలా మంది. ఏ రిమోట్ విలేజ్ లో ఫోన్ అయితే ఉంటది. అంతే కదా, పైగా అందుబాటు ధరలోనే ఉన్నాయి ఇప్పుడు అన్ని అందుబాటు ధరలో. ఆన్లైన్ వచ్చినప్పటి నుంచి ఎవరి జులుం లేదు ఫీజులలో 100%. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ వచ్చినాక షాపింగ్ వాళ్ళకు కూడా అర్థమైంది, ఇష్టం ఉన్నట్టు చెప్పిందే ప్రైస్ కాదు. అదే కదా, ఒకప్పుడు కిరాణా షాప్ వాళ్ళు డామినేట్ చేసిరు సార్. అంటే అంత లాస్ట్ ఇయర్ 2 లక్షల కిరాణా షాప్స్ షట్ డౌన్ అయినాయి ఇండియాలో. కారణం క్విక్ కామర్స్, 10 నిమిషాల్లో రావడం. ఇదేంటి బ్లింకిట్, జెప్టో ఇట్లా నొక్కంగానే 10 నిమిషాలు వస్తుంది కదా సార్. అట్లా మీరు అన్నట్టు ఎవరు జులుం లేదు, యూ గట్ ఆల్ ఫ్రీడమ్. తక్కువ ధరలోనే మీ పరిస్థితి మీరు చెప్పండి ఇదండి, కానీ ఎలాంటి సైంటిఫిక్ టెస్ట్ లేకుండా గుడ్డిగా మార్క్స్ ఆధారంగానో చుట్టాల్లో చెప్పిరనో, లేదంటే మన పిల్లవాడు ఇప్పుడు మా చుట్టాలు కూడా మన మామ అవుతాడు, వాళ్ళ అబ్బాయి నేను సిఏ చేస్తానని గుంటూరులో జాయిన్ చేయించండి, నేను క్లియర్గా చెప్పిన అది చాలా ప్రెషర్ ఉంటుంది. మరి తట్టుకోగలుగుతారా, మీరు ప్రిపేర్ అవ్వగలుగుతారా, మీరు ఎఫర్ట్ పెట్టగలుగుతారా, ఇవి ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలి మీరు. మా ఫ్రెండ్స్ పోతారు కదా, మెయిన్ ఏంటంటే వాళ్ళ స్కూల్కో కాలేజ్కి ఎవరు వస్తారు సార్, ఈ కాలేజ్ సంబంధించిన వాళ్ళు వచ్చి బలంగా హిప్నటైజ్ చేసిపోతారు. ఇలా చెప్తారు, కాలేజ్ వాళ్ళకి కూడా చెప్పిపోతారు, మా వాళ్ళకి ఇంత పంపిస్తే ఇంత, అంతే డైరెక్ట్ మాట్లాడుతున్నాం. అదే కదా, వీఆర్ వెరీ సారీ టు సే యాజ్ ఏ కౌన్సిలర్ గా, యాజ్ ఏ ట్రైనర్స్ గా మా దగ్గరికి ఎంతో మంది వచ్చి ఇట్లా చెప్పారు. అంతే కదా, ఇది మా ఒపీనియన్స్ కాదండి, అందరం చేస్తున్నాం, కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు, మనం విషయాలు చెప్పాలి అనేది మా విన్నపం, ఏ ఉద్దేశం లేదండి. రైట్. సో మా ఫ్రెండ్ కూడా రీసెంట్లీ నా చిన్ననాటి మిత్రుడు కలిసాడు, మంచిర్యాలలో ఉన్నాను కదా, వాడు అరే నువ్వు నాకు మళ్ళీ ఎప్పుడు మాట్లాడతావు, మా వాడు నేవీకి వెళ్తా అంటున్నాడు, 10th అయిపోతుంది, నువ్వు నాకు గలవాలి, జబర్దస్త్ మాట్లాడే వేసి కూడా, నువ్వు నాకు గలతలేవు అసలు, ఏం రా నాకు గలవాలి, నన్ను రా అన్న ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత. సో నేను చెప్పాను నేవీ కావాలని, అంటే తీసుకెళ్ళి ఫస్ట్ ఎక్కడ నేవీ ఉందో చూపి, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడిపి ఆయనకి రియాలిటీ అర్థమవుతుంది, అప్పుడు నీకు కూడా అర్థమవుతుంది. అంతే కదా, నీ ప్రైస్ సంగతి చెప్పు, దాని తర్వాత నిర్ణయం తీసుకో. ఎట్లాగో నీకు లోకల్ పాలిటెక్నిక్ అయితే ఉంది, రెండో ఆప్షన్, అన్ని చూపి వాడికి, నువ్వు వాడు కూర్చొని డిస్కస్ చేయండి, ఎవరిని ఇన్వాల్వ్ చేయకు ఇందులో అని చెప్పేసి వచ్చేసి, నన్ను కూడా ఇన్వాల్వ్ చేయకరా బాబు, ఇప్పుడు మీ ఓన్కి నేనేమని చెప్తే నీ ఫ్రెండ్ కాబట్టి ప్లాన్ చేసుకున్నారా అనేది వాడికి వస్తుంది, ఎవ్వరు వద్దు, మీరిద్దరు వాడికి నేవీ కావాలన్నా తీసుకపో వైజాగ్, అదంతా సినిమా చూపి, పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకుపోయి చూపి, వాడే నిర్ణయం తీసుకుంటాడని చెప్పిన. మీరు 200% ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పారు సార్. డన్. ఫైనల్లీ యువర్ మెసేజ్ టు ఆల్ 10th క్లాస్ స్టూడెంట్స్. యా, సో
కెరియర్ మనకు ఒక ఆయుధం, ఒక బలం, ఒక గుర్తింపు, ఒక విశ్వాసం. కెరియర్ అని అంటే ఎవరి కోసమో ఎవరి కింద పనిచేయడం కాదు. అది ప్రభాస్ అంటే యాక్టర్, పివి సింధు అంటే స్పోర్ట్స్ పర్సన్, మోదీ అంటే పొలిటీషియన్. మరి మీరంటే ఏంటి? మీరంటే ఒక గుర్తింపు ఉండాలి. ఆ గుర్తింపు ఎలా వస్తుంది? మనం కెరీర్లు ఎంచుకునే కోర్స్ ఆధారంగా వస్తుంది. సో మరి మీకు ఏది ఇష్టమో, మీకు ఏది వచ్చో ఏది రాదో ఎలా తెలుస్తుంది? ఏదో మన తెలిసిన ఫ్రెండ్నో వాళ్ళని అడిగితే తెలియదు. ఒక సైంటిఫిక్ పద్ధతిలో పక్కా ఎవిడెన్స్ తోటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఎక్స్పర్ట్ని మీరు కన్సల్ట్ చేయండి. వారు మీ అన్ని క్వశ్చన్స్ అడిగి, మరీ ముఖ్యంగా ఇప్పుడు సైకోమెట్రిక్ టెస్ట్లని వచ్చినాయి, ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. వీటి ఆధారంగా 100% యాక్యురేట్ రిపోర్ట్స్ ఇస్తారు అండ్ మీకు ఎవిడెన్స్తో పాటు చూపిస్తారు మీకు ఏమొచ్చో ఏం రాదో. దాని ప్రకారం మీ బడ్జెట్ ప్రకారం మీరు ఎంచుకోవచ్చు. మీ లైఫ్ ఈజీ అవుతుంది. సూపర్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ దశరథ్. థ్యాంక్ యూ సార్. ఇది అల్టిమేట్ విషయం. థ్యాంక్ యూ సార్. సో ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ అండ్ డియర్ పేరెంట్స్ ఆఫ్ ద వరల్డ్. విన్నాం కదా. ఇంకా ఎవరైనా ఇలాంటి కన్ఫ్యూషన్లో ఉంటే, ఎంత రిమోట్ విలేజ్లో ఉన్నా ఫోన్ మీ దగ్గర ఉంది, ఆన్లైన్లో కూడా జరుగుతున్నాయి. మీ ఇష్యూని చెప్పండి, మీరు ఏం పే చేయగలరో చెప్పండి. ఆన్లైన్లో చారిటీగా కూడా మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. అంతేగాని ఎవరో చెప్పిండ్రని ఏదో చేసిండ్రని పిల్లల్ని ఎక్కడో వాళ్ళు, సరే పిల్లలకు ఫ్రెండ్స్తో ఉండడం నచ్చుతుంది నిజమే, కానీ వాళ్ళకు రియాలిటీ చెప్తే అర్థమవుతుంది కదా. ఇప్పుడు నీ ఫ్రెండ్ కోసం వెళ్తున్నావు, రేపు నువ్వు ఫెయిల్ అయినా లేకపోతే ఏదైనా అయితే నీ ఫ్రెండ్ రారు కదా. మంచిదే, మనం ఎంచుకున్న కోర్సుకి పిల్లలకు నచ్చిన దాన్ని ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో పెట్టండి, లేదా ఇండివిజువల్గా ఎదగడం కూడా నేర్పించాలి. ఇది మేము కోరుకునే యొక్క విషయం మిత్రులారా. వారు చెప్పినట్టు దోస్త్ అందులో కూడా మీరు చెక్ చేయండి. ప్రతి పిల్లవాడు, ప్రతి తల్లిదండ్రులు 1-2 సార్లు రైట్, జబ్బు వచ్చిన తర్వాత కాదు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. డిగ్రీ అయిపోయిన తర్వాత చూద్దాం, పీజీ అయిపోయిన తర్వాత చూద్దాం అలా అనుకొని కొన్ని లక్షల మంది ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు, జాబులు రాక, వచ్చిన జాబ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేక. కాబట్టి మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్, ఇది డైరెక్ట్ 10th క్లాస్ స్టూడెంట్స్కి. మిగతా క్లాస్ వాళ్ళు కూడా దీన్ని ఒక అవకాశంగా తీసుకొని అనలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ, ఇంకా మీకు ఏమైనా కావాలంటే క్వశ్చన్స్ పెట్టండి ఇందులో. దశరథ్ రామరెడ్డిని కన్సల్ట్ చేయండి, మీకు రీజనబుల్గా అందిస్తారని కోరుకుంటూ, ధ్యాన యువ మీకు 360 డిగ్రీల జీవితాన్ని అందించడం కోసమే ప్రారంభించాం. దీన్ని డివిఎం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ చూడండి, మీ క్వశ్చన్స్ పెట్టండి. ఇంకా మీ ప్రశ్నలు ఏమైనా లేదంటే ఏ టాపిక్ మీద మీకు కావాలో దశరథ రామరెడ్డి గారి ద్వారా మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా అది కూడా మీరు మెన్షన్ చేయండి. వారే డైరెక్ట్గా మీకు యూట్యూబ్ ద్వారా ఆన్సర్స్ ఇస్తారు, లేదా ఆ టాపిక్ను కూడా మీ ముందుకు తీసుకొస్తామని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.